చిలక 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 ఇది సితరాంగి చిలక పిలక 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 పెట్టుకోరా సురక గిరక 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 ఇది సెదబాయి గిరక ఉరక 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 సొట బుగ్గే కొరక ఎస్మార్ట్ శంకర్ దేత్తడి పోచమ్మ గుడి. ఇప్పుడు ఈ సేవ ఏంటంటే జగనన్న కొత్త దత్తు చెల్లెలు రోజా సీట్లో కూకుంటా అని తెగ ఆశపడుతున్న యాంకర్ శ్యామల ఎట్ట పెడితే అట్ట గొట్టాల ముంగట రెచ్చిపోతున్నది. ఏటంటున్నది, జగనన్న చేసేది డ్రామా కాదు, జగనన్న మాట్లాడేది స్క్రిప్ట్ కాదు అంటున్నది శ్యామల. డ్రామా కాకపోతే జగనన్న కోసం చిన్న పాప ఎందుకు ఏడ్చిద్ది చెప్పండి? బుర్రలో గుద్దున్నోడు ఎవడైనా చెప్పండి. జగనన్న ఏటి చేశాడు? అన్న సిమెంట్ కంపెనీకి గిరాకీ పెంచుకోటానికి నాడు నేడు అని రాష్ట్రంలో ఉన్న బడి భవంతులన్నింటినీ కూలగొట్టేశాడు. కొత్త భవంతులు కట్టేందుకు సిమెంట్ బత్తాలన్నీ తన కంపెనీ నుంచే తెచ్చుకున్నాడు. పోనీ సిమెంట్ బత్తాలు తెచ్చి బడులన్నీ కట్టేశాడా అంటే అది లేదు. ఎక్కడి సిమెంట్ అక్కడే ఉంది. ఆ కూల్ చేసిన బడులన్నీ పిల్లర్ల దగ్గరే ఆగిపోయాయి. అన్న కంపెనీకి చెల్లించాల్సిన బిల్లులన్నీ చెల్లించేశారు. ఏటి బడులన్నీ కూల్చేసి కొత్త బడులు కట్టలేదు. చాలా చోట్ల పిల్లలు చెట్ల కింద కూకొని చదువుకునేలా చేశాడు. జగన్మాయ మా గొప్ప పని చేశాడని ఆ చిన్నారి జగనన్న మీద ప్రేమ పెంచుకుందా చెప్పండి? జగనన్న మీద దేనికి అభిమానం పెంచుకుంది చెప్పండి? అన్న కళ్ళలో ఆనందం చూడటానికి యాంకర్ శ్యామల నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంది. అమ్మగారికి మండిపోతుందట. అసలు జగనన్న డ్రామాలు శ్యామల మాటలు చూస్తుంటే జనాలకు ఒళ్ళు మండుతోంది. చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నావు జగనన్న? నీ డ్రామాల కోసం వాళ్ళని ఎందుకు ఆడుకుంటున్నావు జగనన్న అని జనమంతా ఇప్పుడు సీవాట్లేడుతున్నారు. ఇట్టాగే పోయిన 5 ఏళ్లు బడి పిల్లలతో ఇంగ్లీష్ పాఠాలు బట్టి పట్టించి ప్రజలకు ఐపాక్ డ్రామాలు చూపించారు. ఎక్కడికెళ్ళినా ఐపాక్ డ్రామాలే. జగనన్న దేవుడు అన్నట్టు బిల్డప్లు ఇచ్చారు. చివరికి ఎన్నికల్లో ఓడిపోతున్నారని తెలిసి బెజవాడలో గులకరాయితో కొట్టించుకున్నారు. అంతమందిలోంచి గులకరాయి వచ్చి కరెక్ట్గా ఎట్ట తగిలిందబ్బా అని ఇప్పటికీ నరమానవుడికి అంతపట్టకుండా తయారైంది ఆ విషయం. మొన్న నాగరాజు ఇంటర్వ్యూలో ఎల్లంపల్లి శ్రీనివాసు అదే బొట్టు సీనును ఇదే విషయం అడిగితే నీళ్లు నవ్విలాడు. అంత డ్రామా అన్నట్టు చేశాడు. శ్యామల వైసీపీలోకి కొత్తగా వచ్చింది కదా, అందుకే రెచ్చిపోతుంది. జగనన్న 2.0 డ్రామాలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ముందు ముందు అట్లాంటి డ్రామాలు ఇంకా శానానే చూడాల్సి వస్తుంది. అప్పుడే శ్యామల ఇట్టా మాట్లాడితే ఎట్టాగో ఎటో మరి. ఆ డైమండ్ రాణి సీట్లో కూకోవాలంటే శ్యామల కూడా రోజుకో రకంగా డ్రామా చేయాలి. చేయిస్తాడు జగనన్న, ఖచ్చితంగా శ్యామలతో డ్రామాలు చేయిస్తాడు. సజ్జల రాసిస్తున్న స్క్రిప్టులు చదువుతా, రాసిచ్చిన డైలాగులు చెబుతా శ్యామల ఇట్ట జగనన్న డ్రామాల గురించి తనకేటీ తెలియనట్టు డ్రామాలు ఆడుతుంది. అన్న అవసరానికి ఎవరినైనా సరే ఎట్లాగైనా సరే వాడుకుంటాడు. అది సెల్లైనా తల్లైనా వాడుకుని వదిలేయటంలో జగనన్నని మించిన వాళ్ళు లేరు. జగనన్న వాడేసిన వాళ్ళ బతుకు ఇప్పటికే చెరుకు మిషన్లోంచి బయటకు వచ్చిన పిప్పిలా తయారైంది. రేపు శ్యామల పరిస్థితి కూడా ఇంతే. సిట్టి చిలకమ్మకి ఈ విషయం అర్థం కావటం లేదు. ఉండటానికి పెద్ద ఇల్లు ఇచ్చాడని, ల్యాండ్ సెటిల్మెంట్ చేశాడని చిలకమ్మ జగనన్నకి ఒకటే భజన చేస్తోంది. అసలు సేమ్యా అంటే ప్రచారం చేస్తే వైసీపీకి ఒక్క ఓటు పడుతుందా చెప్పండి? పిఠాపురం వెళ్ళి గీతక్కే గెలుస్తుంది అని ప్రచారం చేసింది. ఏటైంది? ఆ గీత మారిపోయింది. కొబ్బరి తోటలన్నీ అమ్మి ఎట్టిన డబ్బులు ఊసికాకి అయ్యాయి. ఉప ముఖ్యమంత్రిని చేస్తానని జగనన్న చెప్పినా జనం ఓట్లేయలేదు. చిలక ఓ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడిగేసినావే ఎడారంటి ఆశల ఎనక అని శ్యామల పాడుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది.